జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, 98వ సంవత్సరంలో ధ్యాన మండలికి శ్రీకారం గావించబడింది. 98 నుండి గత 27 సంవత్సరాలుగా ధ్యాన మండలి శరవేగంగా విస్తరిస్తూ వచ్చింది. ఎన్నో మార్పులు జరిగాయి. మొదట్లో కేవలం పరిమితంగా క్లాసులు జరిగాయి. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత అద్భుతంగా విస్తరించాయి. అందుకు మూల కారణం నాకు తెలియకుండా నాలో ఆధ్యాత్మిక బీజాలు ఉండటమే. మా తాత వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక వారసత్వాన్ని నాకు అధికారికంగా అందించటమే. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత గురూజీలను తయారు చేయటం, పుస్తకాలను ప్రచురించటం, ఆ తర్వాత శిక్షణా తరగతులు నిర్వహించటం, బ్రహ్మోపదేశాలు జరగటం, వార్షికోత్సవం నిర్వహించటం, ఈ విధంగా సంస్థ నేను ఊహించిన దానికంటే ఎక్కువగా విస్తరించింది. లక్షలాది మంది లబ్ధి పొందారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బ్రహ్మోపదేశం పొందితే ఆ కుటుంబం మొత్తం కూడా ఆధ్యాత్మిక భావనాలతో నిండిపోతుంది కదా. అయితే ఈ మహాప్రస్థానంలో నేను గురూజీలను తయారు చేసేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాను. ఎందుకు అలా జరిగింది? కరెక్ట్గా చెప్తాను. ప్రతి వ్యక్తిలో కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్షలు ఉంటాయి. సమాజంలో ఎక్కువ మందికి నేను తెలియాలి అనే భావన ఉంటుంది. అలా తెలియటానికి అద్భుతమైనటువంటి వేదికే ఆధ్యాత్మిక మార్గం. మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను పెద్దగా గుర్తించరు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరూ కూడా గుర్తించి వాళ్ళ వెంటబడతా ఉంటారు. ధ్యాన మండలి ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారు కాబట్టి ధ్యాన మండలి సామ్రాజ్యం కూడా అనూహ్యంగా విస్తరించింది. అయితే ఈ విస్తరణలో శృతులు జరిగాయి, కొన్ని అపశృతులు కూడా జరిగాయి. కారణం ఏంటంటే, నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందకుండా గురూజీలను తయారు చేశాను. ఇది మొట్టమొదటి విఘాతం. నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెంది గురూజీలను తయారు చేస్తే ఎలా ఉంటుంది? పరిణతి చెందకుండా గురూజీలను తయారు చేస్తే ఎలా ఉంటుంది? కేవలం సిలబస్ ఇచ్చి, సమాచారం ఇచ్చి, గురుపీఠ మీద కూర్చొని ప్రచారం చేయమని చెప్పి నేను ఆదేశించడం వల్ల ప్రారంభంలో అదంతా కూడా అనూహ్యంగా విస్తరించినప్పటికీ పునాది మాత్రం బలహీనంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, పటిష్టమైనటువంటి పునాది లేకుండానే సంస్థ విస్తరించింది. గురూజీలు కూడా బోధనను ప్రధానంగా చేసుకొని ప్రచారం చేశారు తప్ప ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలనేటటువంటి భావన ఎవరిలో కూడా లేదు. దానికి తోడు ద్వైత విశిష్ట అద్వైతాలను ప్రోత్సహించాం తప్ప అద్వైతాన్ని గురించి పెద్దగా ప్రచారం చేయలేకపోయాం, అనుభవంలోకి పొందలేకపోయాం. బాబా గారి సన్నిధికి చేరిన తర్వాత బాబా గారు చాలా విషయాలు ప్రస్తావించారు. నువ్వు తొందరపడి వ్యాపెత్తనాలు వేసావు, అవి వాళ్ళ వేప చెట్లుగా మారాయి, నువ్వు చేయగలిగింది ఏమీ లేదన్నారు. నాకు ఒక బలమైన దృక్పథం ఉంది. ఆదర్శ ప్రపంచం రావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలి, ప్రేమ ప్రపంచం రావాలి, స్వర్గ ప్రపంచం రావాలి. ఈ విధంగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకం కావాలి, నంబర్ 1 కావాలనేటటువంటి భావన బలీయంగా ఉండి విపరీతంగా కృషి చేశాను. అయితే నా ఆలోచన ఒక రకంగా ఉంది, నేను తయారు చేసినటువంటి గురూజీల ఆలోచన మరొక రకంగా ఉంది. సంస్థకు విపరీతమైనటువంటి పేరు వచ్చింది, కానీ మేడిపండు చూడ మేలిమయ్యుండను, పొట్టమిప్పు చూడ పురుగులుండను అన్నట్లు ఉపరితలంలో మాత్రం సంస్థ డెవలప్ అయింది, కానీ లోపల మాత్రం ఆ కల్మషం అలాగే ఉండిపోయింది. గురూజీల మధ్య పోటీలు,
సెంటర్ల కోసం విపరీతమైన తగాదాలు, ఎక్కువ మంది చేరితే ఎక్కువ డబ్బులు వస్తాయనే భావంతో విపరీతంగా కృషి చేసి ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆధ్యాత్మికతను అమ్ముకునే పరిస్థితి వచ్చింది తప్ప నమ్ముకునే పరిస్థితి రాలేదు. ఎవరి మీద కఠినంగా చర్య తీసుకుందామన్నా సరే నాకు భయం వేసేది. ఎందుకంటే నేను పరిణతి చెందలేదు కదా, మరి వాళ్ళని శిక్షిస్తే ఎట్లా? అందుకే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి గురూజీలు కూడా సంస్థకు పరోక్షంగా అన్యాయం చేస్తూ కొనసాగారు. ఎస్పెషల్లీ నా అమాయకత్వాన్ని, నా నిష్కపటత్వాన్ని చాలామంది సొమ్ము చేసుకున్నారు. అవన్నీ చెప్పటం భావ్యం కాదేమో, కానీ చెప్పక తప్పదు. కారణం ఏంటంటే ఆధ్యాత్మిక బోధ వేరు, ఒక ఉపాధ్యాయుడిగా పాఠ్య ప్రణాళికను బోధించడం వేరు. ఆధ్యాత్మికవేత్తకు శీలం ఉండాలి, ధర్మం ఉండాలి, పవిత్రత ఉండాలి, సత్యవంతమైన జీవన విధానం ఉండాలి. కొంతమందిలో సమర్థత ఉంది, సత్యం లేదు. కొంతమందిలో సత్యం ఉంది, సమర్థత లేదు. ఆశించి గురూజులయ్యారు తప్ప ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలి అనే భావంతో ఎవరు గురూజులు కాలేదు. పైగా లోపం ఎక్కడుంది? నాలోనే లోపం ఉంది కదా. నేను పరిణతి చెందలేదు కదా. నేను పరిణతి చెందకుండా గురూజులను తయారు చేయటం అనేది ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రచారానికి సరైనటువంటి వేదిక కాదు కదా, సరైనటువంటి పునాది కాదు కదా. అందువల్ల ఆ ప్రమాదం దాదాపుగా మాతాజీ మరణం వరకు కొనసాగింది. నా ముందు ఒక రకంగా ఉండేవాళ్ళు, నా వెనక మరొక రకంగా ఉండేవాళ్ళు. సీనియర్ గురుజులు అనుకున్నటువంటి వాళ్ళే నాకు మాతాజీకి వెన్నుపోటు పొడిచారు. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే వాళ్ళే నా గురువులు. వాళ్ళు ఆ విధంగా చేయబట్టే నాలో పాజిటివ్ ఫోర్సెస్ బయటకు వచ్చి కసిబెరిగి కష్టపడి నేను ఇవాళ ఆధ్యాత్మికంగా పరిణతి చెందటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందగలిగాను కదా. అంటే నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ కూడా ఉంటుంది. అయితే బాధించినటువంటి అంశం ఏంటంటే కన్న తల్లిగా చూసినటువంటి గురూజీలు కొందరు ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలకు రావద్దని చెప్పి మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్ల గురించి విన్న తర్వాత నాకు నిద్ర పట్టలేదు. పాములకి పాలు పోసి పెంచితే అవి ఏం చేస్తాయో గురూజీలు అవి చేశారు. అయినా నేనేం బాధపడను, ఎందుకంటే వాళ్ళ సమాజం ఎలా ఉందంటే సమర్థతను చూస్తుంది తప్ప సత్యాన్ని చూడటం లేదు. మాటల గారడీకి అందరూ మోసపోతున్నారు. ఆధ్యాత్మికత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొనసాగుతుంది తప్ప సహజ సిద్ధమైనటువంటి విధానంలో లేదు. కొంతమంది గురువులకి నైతిక విలువలతో జీవించాలని ఉన్నప్పటికీ టీములోకి వచ్చిన తర్వాత అందరూ కలుషితమైపోయారు. అయితే నా అదృష్టం ఏంటంటే సంస్థ శరవేగంగా విస్తరించడంతో పాటు సాధకుల నుండి విపరీతమైనటువంటి ప్రోత్సాహం వచ్చింది. సంస్థకి ఆర్థిక వనరులు చేకూర్చడంలో కొంతమంది ముందుకొచ్చారు. ఒకవైపు గురూజీల ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ సాధకులు చేసేటటువంటి ఆర్థిక సహాయానికి నా మనసు పులకించిపోయింది. కొంతమంది ఇప్పటికీ నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. వాళ్ళ సహాయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. నాలో ఒక్కటే భావన, వాళ్ళ రుణం తీర్చుకోవాలి,
వాళ్ళు గర్వించే విధంగా నేను తయారు కావాలి, సంస్థను తయారు చేయాలి. ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పటివరకు నేను మీడియా ముందుకు రాలేదు, ఎందుకంటే పరిణతి చెందలేదు కదా. పరిణతి చెందకుండా మీడియా ముందుకు వస్తే చాలా ప్రమాదం కదా. నేను పరిణతి చెందకుండా మీడియా ముందుకు రాదలుచుకోలేదు. అందుకే ఇప్పటి వరకు నేను తెర వెనుకనే ఉన్నాను. ఇవాళ ఆరోగ్యాన్ని పొందాను, ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అశాస్త్రీయతను కనుక్కున్నాను, నా జీవితానికి అన్వయించుకున్నాను, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను, దాన్ని బహిరంగంగా నిరూపించగలుగుతున్నాను. ఇంకా నాకు ఇంకేం కావాలి? మొదట్లో నేను గురూజీల ద్వారా నాకు అన్యాయం జరిగిందని చెప్పి అనుకున్నాను. కాదు కాదు, వాళ్ళే నాకు నిజమైనటువంటి గురువులు. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారో వాటిని అధిగమించేటటువంటి మనోబలాన్ని నాకు మాతాజీ, భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు అందించారు. కాబట్టి చివరిలో నేను 2 మాటలు చెప్తాను. ఇప్పటి వరకు ధ్యాన మండలి ద్వారా అతి తక్కువ లబ్ధి కలిగింది సమాజానికి. సమాజానికి అతి తక్కువ లబ్ధి కలిగింది. ఇక్కడి నుంచి జరగబోతుంది ఇక. ఎందుకంటే నేను పరిణతి చెందే కొలది శక్తి విపరీతంగా పెరుగుతుంది, అలసట ఉండటం లేదు. పైగా సంకల్పాలు నెరవేరే స్థాయికి ఎదిగానంటే నాలో ఆధ్యాత్మిక పరిణతి ఏ స్థాయిలో ఉందో మీరు అంచనా వేసుకోండి. కొంతమందికి బొట్టు పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది, కొంతమందికి ఆశీర్వదిస్తే వాళ్ళ సంకల్పాలు నెరవేరుతున్నాయి, కొంతమంది డెత్ బెడ్ మీద ఉన్నా సరే బయటపడగలుగుతున్నారు. ఇదంతా నా గొప్ప కాదు, ప్రకృతి శక్తి నాకు అటువంటి అర్హతను కలగజేసింది. అందువల్ల ఇప్పటి వరకు సంస్థకు సహాయం చేసినటువంటి వ్యక్తులు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో సంస్థ అద్భుతంగా విస్తరిస్తుంది. అటువంటి వనరులన్నీ నా అంతరంగంలో నిగూఢమై ఉన్నాయి. ఇవాళ సంస్థలు పెరుగుతున్నాయి, కానీ పరిణతి చెందే వాళ్ళు తగ్గుతున్నారు. భవిష్యత్తులో ధ్యాన మండలి ద్వారా పరిణతి చెందే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆత్మస్థితికి చేరటం అనేది మామూలు విషయం కాదు. ఆత్మస్థితికి చేరేటటువంటి విధానాన్ని తెలుసుకున్నాను, ఆత్మస్థితిని అందుకునేటటువంటి విధానాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకున్నాను, జీవితానికి అన్వయించుకుంటున్నాను. శరీరం ఆపాద మస్తకం సంపూర్ణంగా కరిగిపోతుంది. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా సంస్థకు సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో సంస్థను అద్భుతంగా డెవలప్ చేస్తానని చెప్పి అందరికి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.